నీట్ జేఈఈలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మార్పులు, బోర్డు పరీక్షల మార్కుల్లో వెయిటేజ్ కల్పించే దిశగా కసరత్తు. ఏపీ రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ఖండించారు. రాజధాని అంశంలో జగన్ ద్వంద్వ వైఖరితో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అమరావతికి పెట్టుబడులు కేంద్ర సంస్థలు, విద్యా సంస్థలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలా, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రజల ఆకాంక్షలు తగిన విధంగా ముందుకెళ్తా ఉంటే ఇవాళ ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తా ఉంటే నిజంగా ఒక సైకో ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనే దానికి నిన్న ఆయన మాటలే ఒక నిదర్శనం. ఎందుకంటే ఒక పక్క నుంచేమో అమరావతి రాజధాని అని మాట్లాడతారు, ఒక పక్క నుంచేమో లేదు మా స్టాండ్ మావిగన్ అని మాట్లాడతారు. అంటే ఇతని ఆలోచన విధానాలు ఏంటనేది ఒకసారి దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఇవాళ చూస్తా ఉంటే ముందేమో మాది అమరావతి స్టాండ్ అని చెప్పి ఎన్నికల ముందు గెలిచిన తర్వాత ఏమో మాది 3 రాజధానుల స్టాండ్ అని చెప్పాడు. 3 రాజధానుల స్టాండ్ అని చెప్పి ఎన్నికల్లో చూపించారు, 11 సీట్లుగా పరిమితం చేశారు. మళ్ళీ ఈ రోజు వచ్చి మావిగనని మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఎవరన్నా పచ్చగా ఉంటే చూడలేనటువంటి మనస్తత్వం ఉన్నవాడినే. మావిగన్ పేరుతో జగన్ సరికొత్త డ్రామాకు తెరలేపుతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి కొత్త పేర్లు పెట్టడంలో ఉన్న ఆసక్తి రాష్ట్ర అభివృద్ధిపై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. 5 ఏళ్లుగా 3 రాజధానుల కథ చెప్పిన జగన్ చివరకు 3 ఇటుకలు కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనలో మార్పు రాలేదన్నారు. మావిగన్ పేరుతో వైసీపీ రాజకీయ యాత్రలు చేస్తుంటే మేము అమరావతి అభివృద్ధి యాత్రతో ప్రజల ముందుకు వెళ్తున్నామంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా సీనియర్